అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. కలియుగ వైకుంఠం తిరుమల, భక్తుల పాలిట కల్పవృక్షం శ్రీ వెంకటేశ్వర స్వామి. ప్రతి ఏటా కోట్లాది మంది భక్తులు ఆ స్వామిని దర్శించుకోవడానికి ఏడుకొండలు ఎక్కి వెళ్తుంటారు. అయితే అసలు ఈ ఏడుకొండల వెనుక ఉన్న విశిష్టత ఏమిటి? నడిచి వెళ్ళేటప్పుడు గోవిందనామాన్ని ఎందుకు స్మరించాలి? ఏడుకొండల ప్రాముఖ్యత ఏమిటి? ప్రతి ఒక్క కొండ గురించి వివరంగా ఈరోజు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శేషాచల పర్వత శ్రేణుల్లోని 7 శిఖరాలు ఆదిశేషుని 7 పడగలకు చిహ్నంగా భావిస్తారు. ఒక్కో కొండకు ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. మొదటిది వృషభాద్రి. త్రేతాయుగంలోని శివుని వాహనమైన నందీశ్వరుడు ఇక్కడ తపస్సు చేయటం వలన దీనికి వృషభాద్రి అని పేరు వచ్చింది. ఇది ధర్మానికి ప్రతీక. మొదటి కొండ వృషభాద్రి ఎక్కేటప్పుడు మీ శ్వాసను గమనించండి. ప్రతి గోవిందనామంతో మీలోని లౌకిక ఆలోచనలను, ఒత్తిడిని ఇక్కడే వదిలేయండి. ఈ నామస్మరణ మీ కర్మలను శుద్ధి చేసే ఒక దివ్య ఔషధం. రెండవ కొండ అంజనాద్రి. హనుమంతుని తల్లి అంజనాదేవి సంతానం కోసం ఇక్కడ తపస్సు చేసింది. అందుకే ఆంజనేయుడు ఇక్కడే జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అంజనాద్రి కొండ మీదుగా సాగుతున్నప్పుడు హనుమంతుని జన్మస్థలమైన ఈ కొండ మనలోని ధైర్యాన్ని నింపుతుంది. అటుపై గరుడాద్రి. విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు వైకుంఠం నుండి క్రీడాద్రిని భూమికి తెచ్చినందుకు గుర్తుగా దీనికి గరుడాద్రి అని పేరు. గరుడాద్రి కొండ ఎక్కేటప్పుడు పక్షిరాజు గరుత్మంతునిలా మీ ఆత్మ సామాన్య స్థితి నుంచి ఉన్నత ఆధ్యాత్మిక స్థితికి ఎదుగుతున్నట్లుగా మీరు ఊహించుకోండి. గోవిందనామ ప్రకంపనలు మీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తాయి. తరువాత కొండ నీలాద్రి. స్వామివారికి తన తలనీలాలను సమర్పించిన మొదటి భక్తురాలు నీలాంబరి. ఆమె భక్తికి మెచ్చి స్వామివారు ఆ కొండకు ఆమె పేరు పెట్టారు. మనం తలనీలాలను ఇచ్చే సంప్రదాయం ఇక్కడి నుంచే మొదలయ్యింది. నీలాద్రి యొక్క నీలివర్ణం మీ మనస్సును నిశ్చలం చేస్తుంది. ఆధునిక యుగపు ఆందోళనను వదిలి ఈ ప్రాచీన వేద ప్రకంపనలతో మీ నాడీ వ్యవస్థను శాంతింపజేస్తుంది. తరువాతి కొండ శేషాద్రి. ఆదిశేషుని రూపమే ఈ కొండ. భగవంతుని శేషతత్వాన్ని ఈ కొండ సూచిస్తుంది. శేషాద్రిపై అడుగు పెడుతున్నప్పుడు మీ వెన్నెముకలో శక్తి ప్రవహిస్తున్నట్లు అనుభూతి చెందండి. ఆరవ కొండ నారాయణాద్రి. నారాయణ మహర్షి తపస్సు చేసిన పుణ్యస్థలమే ఈ నారాయణాద్రి. నారాయణాద్రి కొండ మీరు ఎక్కడం వలన మీ పాపాలను నారాయణ ముని దహించి వేస్తాడు. ఏడవ కొండ వెంకటాద్రి. వేం అంటే పాపాలు, కట అంటే దహించి వేసేది. మన పాపాలను పోగొట్టి మోక్షాన్ని ప్రసాదించే కొండ కాబట్టి ఇది వెంకటాద్రి. స్వామివారి ఆలయం ఈ కొండపైనే ఉంది. స్వామివారు కొలువైన ఈ దివ్యక్షేత్రం ఉదయించే సూర్యుని కిరణాలు మీలోని అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఆ వెంకటేశ్వరుని పాదాల చెంత మీ అహాన్ని సమర్పించి పరిపూర్ణ శరణాగతిని పొందండి. మెట్లు ఎక్కేటప్పుడు భక్తులు గోవిందా గోవిందా అని బిగ్గరగా అరుస్తుంటారు. దీని వెనుక లోతైన కారణాలు ఉన్నాయి. సుమారు 3500 మెట్లు ఎక్కడం సామాన్యం కాదు. గోవింద నామం ఉచ్చరిస్తున్నప్పుడు ఊపిరితిత్తుల్లోనికి గాలి బాగా వెళ్తుంది. దీనివల్ల అలసట తెలియదు. గోవిందా అంటే ఇంద్రియాలను నియంత్రించేవాడు అని అర్థం. నామస్మరణ చేస్తూ ఎక్కడం వలన మనలోని అహంకారం తగ్గి భక్తిభావం పెరుగుతుంది. అంతేకాకుండా కొండ ఎక్కేటప్పుడు మనసు ఇతర ఆలోచనల వైపు వెళ్లకుండా కేవలం స్వామివారి వైపే లగ్నం కావడానికి గోవిందనామం ఒక మంత్రంలా పనిచేస్తుంది. అందరూ కలిసి గోవిందా అని పలికేటప్పుడు కలిగే ప్రకంపనలు అంటే వైబ్రేషన్స్ భక్తులలో ఒక తెలియని ఉత్సాహాన్ని, సానుకూల శక్తిని నింపుతుంది.
ఇప్పుడు మనము నిత్యము చెప్పుకునే గోవింద నామాలు ఏవిటో తెలుసుకుందాం. గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, పాప విమోచన గోవింద, పాహిమురారే గోవింద, ఆశ్రితవత్సల గోవింద, ఆపద్బాంధవ గోవింద. కొన్ని నామాలు నిత్యం పఠించేటివైతే కొన్ని వెంకటేశ్వరుని వైభవాన్ని చెప్పే నామాలున్నాయి. అవేమిటో ఇక్కడ చూద్దాం. శంఖచక్రధర గోవింద, నీల మేఘశ్యామ గోవింద, నిత్య నిర్మల గోవింద, గరుడ వాహన గోవింద, గజరాజ రక్షక గోవింద, కమలనాభహరి గోవింద. కొన్ని ఏడుకొండల నామాలు కూడా తెలుసుకుందాం. ఏడుకొండలవాడ గోవింద, ఏకస్వరూప గోవింద, శేషాద్రి నిలయ గోవింద, శేషసాయి హరి గోవింద, వెంకటరమణ గోవింద, సంకటహరణ గోవింద, వడ్డికాసులవాడ గోవింద, వసుదేవతనయ గోవింద. ఒక్కొక్క అడుగు వేస్తూ గోవింద గోవింద అని లయబద్ధంగా అనడం వలన శ్వాస నియంత్రణలో ఉంటుంది, అలసట కూడా రాదు. కేవలం శబ్దం మాత్రమే కాకుండా కొండ ఎక్కేటప్పుడు ప్రతి నామంలోని భగవంతుని రూపాన్ని చూడాలి. అలా భగవంతుని నామాన్ని మనసులో తలుచుకుంటూ చేయడం వలన మీకు పుణ్య ఫలితం లభిస్తుంది. చూశారు కదా మిత్రులారా, తిరుమల ప్రయాణం కేవలం ఒక యాత్ర మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక అనుభూతి. వచ్చేసారి మీరు తిరుమల కొండ ఎక్కేటప్పుడు ఈ విశిష్టతలను గుర్తించుకొని పూర్తి భక్తితో ఆ గోవిందుణ్ణి స్మరించండి. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. కృతజ్ఞతలు.